హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రైన్ విత్ కరీం. సో మీ అందరికీ తెలిసి మన ఇంటర్సిటీ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మన ఇంటర్సిటీ సిరీస్లో మన సెకండ్ ట్రైన్ భజ్వా వల్సాడ్ ఇంటర్సిటీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈరోజు మనం భజ్వా నుండి వల్సాడ్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో మీకు ట్రైన్ చూపిస్తాను, ఆగండి. చేసే ట్రైన్ భజ్వా స్టేషన్లో ఉంది. సో ఈ ట్రైన్లో అయితే మనం వచ్చాము ఇప్పుడు అహ్మదాబాద్ నుండి. ఇప్పుడు ఈ ట్రైన్లో మనం భజ్వా నుండి అయితే వెళ్తాం అనమాట. సో ఈ ట్రైన్కి అయితే రిక్షాలు చాలానే ఉన్నాయి. సో ఈ ట్రైన్ రిక్షా గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందైతే మనం మన కోచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. D6 చాలా దూరం ఉంది అన్నమాట. ప్లాట్ఫామ్ చిన్న, ఈ ట్రైన్ పెద్ద అయిపోయినాయి. ఐ థింక్ సెకండ్ థర్డ్ కోచ్ మంది అనమాట. సరే రిక్షాలు ఉన్నాయో వల్సాడ్, దాహోద్ ఉండే వల్సాడ్ ఉండే వాడ్నగర్, మళ్ళీ వల్సాడ్ ఉండే వడోదర జామ్నగర్ అనమాట. సో ఈ మొత్తం ఇంటర్సిటీ కేటగిరీ కింద తిరుగుతాయి అన్నమాట. సో ఇదే మన కోచ్, వచ్చి 46 వచ్చింది కోచ్ నెంబర్. సో ఐ థింక్ ఏదో ట్రైన్ అయితే మన ఓవర్టేక్ చేయడానికి అయితే వచ్చింది. సో ఇది కూడా స్టార్ట్ అవ్వకుండా మన ఓవర్టేక్ అనమాట. చూద్దాం ఏటైనా ఇది. ట్రైన్ నెంబర్ 2066 భగత్ కి కోటి NJ చెన్నై సెంట్రల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేసింది. సో మన జర్నీ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, ఎప్పుడే మనకి ఓవర్టేక్ చేసింది అనమాట. సో ఇదే మన కోచ్ D6, మనకైతే 46 వచ్చింది. పదండి మన లోపలికి వెళ్దాం. డోర్స్ అయితే ఇంకా ఏం తీయలేదు, ఇంకా మనకి 15 నిమిషాలు అయితే ఉంది. డోర్ ఏం రావట్లేదు. డోర్ ఎక్కపోతే అట్ట డోర్ అవుతుంది. లోపలికి ఎక్కుతాను రా, ఇప్పుడు అట్టాగా ఎక్కాలి. 15 నిమిషాల టైం ఉంది, డోర్ రాకపోతే అట్టాగా. చూద్దాం ఎక్కడన్నా ఏమైనా ఉండిద్దామో. అసలు నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి. సో ఇందాక భగత్ కి కోటి NJ చెన్నై సెంట్రల్ ట్రైన్ ఓవర్టేక్ చేసింది కదా, అది మనం సిరీస్ స్టార్టింగ్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ చేసాం కదా. అహ్మదాబాద్ నుండి భజ్వాకి ఆ ట్రైన్లో ఓవర్టేక్ అయ్యిద్ది అనుకుంటే మనకి ఈ ట్రైన్లో ఓవర్టేక్ అయ్యింది. ఏం వచ్చేసాను, క్లోజ్ అయ్యేటుంటే ఎట్టా ఎక్కాలి. చూద్దాం ఆగండి, మరి ఏమన్నా ఖాళీగా ఉండిద్దాం అక్కడ. ఐ థింక్ AC కోచ్ ఓపెన్ చేసింది డోర్. సో అటు లోపలికి వద్దాం. సో AC కోచ్ అయితే ఎంట్రీ ఉందన్నమాట. సో AC కోచ్ ఎంటర్ అయిపోయాను. ఐ థింక్ ఇది D5 అంది, D6 46 వచ్చింది మనకి. 46 అంటే ఐ థింక్ క్లీన్గానే వద్దులే, చూపించకూడదు. మోసం స్క్రీన్ కలేవు, వాష్ చేసింది క్లీన్ కలేవు. ఇది D6 కోచ్ నెంబర్ D6, మనకైతే సీట్ నెంబర్ 46. ఎస్, మంచిగా వచ్చింది. బట్ సో ఇదేనమాట మన సీట్ 46. విండో అయితే వచ్చింది, బట్ డైరెక్షన్ వేరే ఉందన్నమాట మనకి. సో మనం ఇటు తిరుగుంటాం, మన ట్రైన్ ఏమో ఇటు వెళ్తుంది అనమాట. మన ట్రైన్ ఇంటీరియర్ టోటల్ 108 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ మంది వచ్చేసి 46 అనమాట. అండ్ ఇక్కడ సాకెట్స్ అయితే ఉన్నాయి. సో నేను 52లో కూర్చుంటాను. ఇటు వచ్చిన ఆయనకి అటు బొమ్మని చెప్తాను. అయితే విండో సీట్ బట్ మనకి ఈ డైరెక్షన్ విండో సీట్ కావాలి, ఎందుకంటే రికార్డింగ్కి మనకి. సో మనమైతే ఆన్ టైం 4:45కే భజ్వా స్టార్ట్ అయిపోయాం. బట్ ఫోన్ రికార్డ్ చేయలేకపోయాను డిపార్చర్, ఎందుకంటే ఫోన్ బాగా వేడెక్కిపోయింది అనమాట. సో రికార్డ్ చేస్తుంటే రికార్డింగ్ అవ్వట్లేదు. సో మనమైతే 4:45కి ఆన్ టైం భజ్వా నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ వడోదర 7 కిలోమీటర్స్ దూరం అయితే ఉందన్నమాట. సో పదండి మనం వడోదర అరైవల్ అయితే చూద్దాం. మోస్ట్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే వస్తుంది. మరి ఈసారి దేని మీదకి వెళ్తే చూద్దాం ఒకసారి. అయితే చూపిస్తాం చూడండి. ఆ ట్రైన్ ఆ మూల నుండి ఈ మూల దాకా నేను తప్ప ఎవ్వరు లేదు. మా కోచ్ అయితే మొత్తం ఖాళీ, ఆ కోచ్ కూడా మొత్తం ఖాళీ, ముందు కోచ్ కూడా ఖాళీ.
సేమ్ ఇది కూడా అలాగే. సో ఇక్కడ ఏసీకి వచ్చే వరకు మొత్తం ఖాళీ. సో నేను ఇప్పుడే చాట్ చాట్ చూసాను అన్నమాట. తెచ్చేస్తే ట్రైన్లో దాదాపు భరత్ జంక్షన్ వరకు ట్రైన్ మొత్తం ఖాళీయే. మేబీ ఎక్కే వాళ్ళు ఎవరన్నా జనరల్ పీపుల్ ఏమైనా ఎక్కించాము. మరి ట్రైన్ మొత్తం రిజర్వేషన్ మొత్తం ఖాళీ ఉందన్నమాట భరత్ జంక్షన్ వరకు. సో భరత్ జంక్షన్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 2 hours పెట్టింది అనుకుంటా ఇక్కడ నుండి. సో 2 hours వరకు ట్రైన్ మొత్తం ఖాళీగా ఉండొచ్చు. లేదంటే ఏమన్నా అన్రిజర్వ్డ్ టైపులో ప్యాసింజర్స్ వచ్చి ట్రైన్లో ఏమైనా ఎక్కొచ్చు. సో ప్రస్తుతానికి అయితే మనం వడోదరాకి ఒక 3 kilometers అనుకుంటా దూరంలో ఆగాము. ఇది అవుటర్లో ఉండవచ్చు, అవుటర్ కూడా కాదు, చాలా దూరంలో ఆగాము అనమాట. సో మన కూర్చోట కొంచెం దూరం ఉంది కాబట్టి ఇంజన్ అయితే అంత క్లియర్ కనిపించకపోవచ్చు. సో చూద్దాం. మనం 5:05కి మనం వడోదరాకి అయితే వెళ్ళాలి. టైం ఇప్పుడు 4:50 అయ్యింది. చూద్దాం మరి ఏ టైంకి వెళ్తారు. 7 kilometers ఉందన్నమాట. సో 7 ఒక 3 kilometers కవర్ చేసాము. ఇంకా 4 kilometers దూరంలో ఉన్నాము ఇంత వడోదరాకి. చూద్దాం మరి. 7 minutes కాబట్టి వెళ్ళిపోవచ్చు ఏమన్నా. సో మన ఆపోజిట్లో WCAM లోకోమోటివ్తో ఒక ట్రైన్ అయితే వస్తుంది. సో ఇవి ఎక్కువగా మనకి మహారాష్ట్ర రీజియన్లో కనిపిస్తాయి, ముంబై రీజియన్లోనే. సో ఈ మధ్య కొన్ని 5-10 days బ్యాక్ నుండి అయితే ఇవి మహారాష్ట్ర బయటకి తినడం కూడా స్టార్ట్ అయ్యింది. సో ఒకప్పుడు మహారాష్ట్ర రీజియన్ మొత్తాన్ని ఇవి అయితే రాజ్యంలో వేయలేయి అనమాట. WCAM మొత్తం ట్రైన్స్. సో మనైతే ఇప్పుడు బూస్టర్ క్రాసింగ్ అవుతుంది. మనమైతే ఇప్పుడు వడోదరాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. జస్ట్ ఒక 1 kilometer కూడా లేదనమాట వడోదరా స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వడానికి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఉంది. మరి చూద్దాం. మ్యాక్సిమం ప్లాట్ఫామ్ 1 day ఇస్తాడు. మరి చూద్దాం ఒకసారి. బిల్డింగ్ ఏదైతే ఉందో అది మొత్తం బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అనమాట. వడోదరా బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఇది. సో పనులు అయితే బాగానే తొందరగా అయితే జరుగుతున్నాయి. మరి చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, మనకి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందో. WBG-3A ఒకప్పుడు రాజులే ఇండియన్ రైల్వేస్, డీజిల్ లోకోమోటివ్స్, యాల్కో లోకోమోటివ్స్. దాని ప్లేస్ EMD వచ్చి ఇప్పుడు EMD కూడా తీసేస్తున్నారు. సో చాలా తక్కువ అయితే కనిపిస్తున్నాయి EMD ట్రైన్స్ మనకి. అండ్ రీసెంట్గా లాంగెస్ట్ డీజిల్ ట్రైన్ అయిన బికానేర్ యశ్వంతపూర్ని కూడా డీజిల్ తీసేసి ఎలక్ట్రిక్తో నడిపిస్తున్నది తెలిసిందే. సో మనం అయితే ఇప్పుడు వడోదరా అవుటర్లో ఉన్నాం. వడోదరా స్టేషన్ ఎంటర్ అరైవల్ అనేది మనం క్యాప్చర్ చేద్దాం. మనం అయితే వడోదరా జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే మనం ఎంటర్ అయిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్తున్నాం. సో 5:05కి రావాలి. 5:12కి అయితే మనం వడోదరా జంక్షన్కి అయితే ఎంటర్ అయ్యాం. 7 minutes అయితే మనం లేట్ అయ్యాం అన్నమాట. సో వడోదరా జంక్షన్ ఎందుకంటే వడోదరా నుండి ఒక లైన్ ముంబైకి వెళ్తుంది, ఇంకో లైన్ అహ్మదాబాద్కి వెళ్తుంది, అండ్ ఇంకో లైన్ కోట ఢిల్లీ వైపు వెళ్ళిద్ది అనమాట. అండ్ అట్లాగే ఇంకో లైన్ మనకి ఎక్కనగర్ వైపు వెళ్ళింది. ఈ ట్రైన్ దగ్గర జనాలు బాగానే ఉన్నారు. ఓయమ్మ బాబాయ్. సెవెన్ మినిట్స్ లేట్గా అయితే మనం వడోదరా జంక్షన్ అయితే రీచ్ అయ్యాం. ఇదంతా జనరల్ అనుకుంటాం. చూద్దాం మన కోచ్లు ఎంతమంది ఎక్కుతారో, మన కోచ్ ఎంత ఫుల్ అయ్యిద్దో. సో వన్స్ వడోదరా దాటిన తర్వాత నేనైతే 1 hour వరకు రికార్డింగ్స్ అయితే ఆపేస్తాను. ఎందుకంటే ఫోన్ చాలా ఓవర్ హీట్ అయిపోతుంది, ఛార్జింగ్ కూడా లేదన్నమాట. సో ఛార్జింగ్ పెట్టి హీట్ ఇష్యూ తగ్గించాలి, లేదంటే ఫోన్ రికార్డింగ్ ఇబ్బంది అయిపోయింది. నెంబర్ 2లో బాంద్రా చండీగఢ్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట ఇప్పుడే. తెలిసి జనరల్లో లెక్కేస్తారు ట్రైన్ కోచెస్లో అన్నిట్లో, రిజర్వేషన్లో కూడా. 10 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే వడోదరా జంక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో 5:10కి స్టార్ట్ అవ్వాలి, 5:20కి స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు వన్స్ వడోదరా దాటిన తర్వాత నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తాను. బాగా హీట్ అయితే అవుతుంది, ఛార్జింగ్ కూడా లేదనమాట ఫోన్లో. సో ఒక 1 hour అలా పక్కన పెట్టేస్తే మిగతా మొత్తం మనం చూసుకోవచ్చు.
ఆల్మోస్ట్ 6 o'clockకి మీకు భరూచ్ అయితే రీచ్ అవుతాం. సో భరూచ్ దగ్గర నుండి మీకు మొత్తం చూపిస్తాను. ఎందుకంటే మంచిలో ఒక 2 స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ స్టేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఏం కావాలి, చిన్న రెండు కూడా. సో భరూచ్ స్టేషన్ దగ్గర మనం అరైవల్ అయితే చూద్దాం. సో మా ప్రస్తుతానికి అయితే మా కోచ్ ఖాళీగా ఉంది. గట్టిగా ఒక 10 మంది ఉన్నారండి మా కోచ్లు అంతా. సో ఫ్లాట్ 130 అయితే కొడుతున్నాడు ఇప్పుడు. అసలు తగ్గేది అన్నట్టు కొడుతున్నాడు. వరదలు ఆడిన తర్వాత క్లైమేట్ మళ్ళీ చేంజ్ అయింది అనమాట. క్లైమేట్ చేంజ్ అయ్యి కొంచెం కూల్ అయ్యింది. వాన అయితే మ్యాక్సిమం 90% వాన పడే ఛాన్స్ ఉంది అనమాట. మట్టి స్మెల్ వస్తుంది. బాగా చల్లగా అయిపోయింది అనమాట క్లైమేట్. అసలు వాన పడ్డట్టే పైగా తెలిసి మబ్బులు బాగానే ఉన్నాయి. చూపిస్తాను ఆగిన మబ్బులు మీకు. వాన స్టార్ట్ అయ్యింది, చినుకులు పడుతున్నాయి. ఇందాక దాకా ఎండ అసలు ఇప్పుడు తొందర మారిపోయిందా. ఎండ కాస్తే కొంచెం వాన క్లైమేట్ మారిపోయింది. అక్కడ దూరం వాన పడుతుంది, అక్కడ ఇక్కడ వాన పడుతుంది, చెవులు పడుతున్నాయి ఇక్కడ. సో ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి అన్ఎక్స్పెక్టెడ్గా భలే అవుతాయి అన్నమాట. ఇందాక ప్రీవియస్ వీడియోలో కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఓవర్టేక్స్ జరగడం, అన్ఎక్స్పెక్టెడ్గా ప్యారల్ ఓవర్టేక్స్ అవ్వడం. అండ్ ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో అసలు ఎండ ఎలా ఉందో, అసలు ఒకసారి వడదల దాటంగానే ఎండ మొత్తం పోయిందనమాట. అసలు మట్టి వాసన అసలు గుమ్మగమని ఆడుతుంది. మట్టి వాసన. వాన ఖచ్చితంగా పడింది. అసలు నేనే ఇంతలాగైతే నేను ఈ సిరీస్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి సూచన అనుకుంటా ఈ సిరీస్ స్టార్ట్ అవ్వడం. అన్నీ బలి జరుగుతాయి ఎక్స్పెక్టెడ్ అనుకున్నట్టుగా. చూద్దాం. ఇంకా డైరెక్ట్గా మనం భరూచ్ వద్ద పెట్టుద్దాం. నేను ఎప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తాను. ఛార్జింగ్లో పెట్టేసి భరూచ్ జంక్షన్ నుండి మీరు రికార్డింగ్ చేస్తాను, ఛార్జ్ చేస్తాను.
అంకులేశ్వర జంక్షన్ కూడా వచ్చామన్నమాట. ఆరు పావుకి రావాలి, 6:17 వచ్చింది. ఆల్మోస్ట్ 12 నిమిషాలు లేట్కి వచ్చింది. సో 1 minute హాల్ తర్వాత మనం డిపార్ట్ అయిపోతున్నాం అంకులేశ్వర జంక్షన్ నుండి. દસ્તાવેજ બનાવવાનો વાત કરીને તો 12 నిమిషాలు లేట్లోకి మనం అంకులేశ్వర జంక్షన్కి డిపార్ట్ అయిపోయాం. మన నెక్స్ట్ హాల్ట్ కోసాంబాద్ జంక్షన్. બાજુમાં જગ્યા છે ઘણી કે દુકાનો કરીને વેચી નાખે. હવે એવું ક્યારેય ખેડૂત મોટું મોટું લેવા મુસળે હતું પક્કા નથી. જુવાન મુસળે
సో గివెన్ టైం కన్నా 11 నిమిషాలు లేట్లో మనమైతే సూరత్ రీచ్ అయ్యాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 11 నిమిషాలు లేట్గా అయితే వచ్చాం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి. 7:01కి రావాలి, 7:30 అవుతుంది ఇప్పుడు. అంటే 12 నిమిషాలు లేట్ అనమాట. ఇప్పుడు సూరత్కి ముందు మీరు ఒక రివర్ చూస్తారు కదా, ఆ రివర్ పేరు అయితే తాపీ రివర్. ప్రస్తుతానికైతే సూరత్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే మనం సో 10 నిమిషాలు ఆలస్యంగా మనమైతే సూరత్ స్టార్ట్ అయిపోయాం. 7:07కి స్టార్ట్ అవ్వాలి, 7:07కి స్టార్ట్ అయ్యాం అనమాట. సూరత్లో మటన్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. అంతా జనరల్ అంతా చెక్కేసారు అనమాట సూరత్లో. కరెక్ట్ టైం మీద నా టేస్ట్ వచ్చి కూర్చున్నా కాబట్టి బతికిపోయేది. అంటే వాళ్ళు చూసుకుంటే అది వచ్చేది. సో ప్రస్తుతానికి అయితే 10 నిమిషాలు లేట్గా అయితే మనం స్టార్ట్ అయ్యాం సూరత్ నుండి. గివెన్ టైం కన్నా 4-5 మినిట్స్ ఎర్లీ అయితే మనం వచ్చేసాం వల్సాడ్ రైల్వే స్టేషన్. సో ఎక్కడితో మనం 206 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసాం. మన ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం అనమాట.
जाने पर कुछ ही समय में प्लेटफॉर्म समाप्त। Train number 955 Dutch Superfast from Varanasi. So that's it from this video guys. Train number 12930 హాజ్వా వల్సాడ్ సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. సో దీంతో మన సెకండ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ జర్నీ కూడా కంప్లీట్ చేసేసాం. సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంటర్సిటీ ట్రైన్తో మళ్ళీ మేము అందుకు వచ్చేస్తాను. సో ఓవరాల్ ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే అయితే మరీ బోరింగ్, మరీ అంత లాగ్ అనిపించలేదు, మరీ బోరింగ్ అనిపించలేదు. హై స్పీడ్ యాక్షన్ ఉందన్నమాట. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సూరత్ తర్వాత స్టేషన్ ట్రైన్ ఖాళీ అయిపోతుందిలే, 2 సైడ్స్ ఉండే మనం వీడియో ఎక్కడ చేసుకున్నాం కాబట్టి అదే నుంచి తప్పు. సూరత్ తర్వాత అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది, కనీసం రికార్డ్ చేసే ఎంత ఛాన్స్ కూడా మనకు దొరకలేదు. అందుకే ఆ సీట్ నుండి లేకలేదనమాట, లేకపోయాను. అంత జనం ఉన్నారు సూరత్ తర్వాత. బట్ ట్రైన్ వాజ్ గుడ్, హై స్పీడ్ యాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల మ్యాక్స్ 130 స్పీడ్ అయితే లాగాడు. ఓకే, ట్రైన్ జర్నీ అంత బోరింగ్గా ఏం లేదు, బట్ నచ్చింది ట్రైన్ జర్నీ. సో మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్సిటీ వ్లాగ్. నెక్స్ట్ ఇంటర్సిటీ అంటే మళ్ళీ మేము వచ్చేస్తాను. అప్పుడు ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.